ఓకేనండి, అలాగే, ఓకేనండి. చెప్పండి, బుక్ పేరు ఏంటి చెప్పండి. ఇవాళ ఆ, కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2 లో క్లెన్స్డ్ ఆఫ్ ద పాస్ట్, క్లెన్స్డ్ ఆఫ్ ద పాస్ట్. కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2. అబ్బాయికి నేను అర్జెంటుగా ఫోన్ చేసి చెప్పాలి ఇవాళ రద్దు చేసుకోమని. అది తుఫాను హడావుడి తగ్గాక రమ్మనండి లేకపోతే. అదే అదే పాపం రాక వస్తున్నాడు, అంటే కొన్ని ఏవో మందుల కోసం వస్తున్నాడు ముషిడివాడలో. అదే అనంత కృష్ణ గారి కొడుకు మందులు. సరే చెప్పండి, తర్వాత మాట్లాడదాం. రికార్డింగ్ ఆన్ చేయండి. చేసాను, రికార్డింగ్ లోనే ఉంది. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు డిసెంబర్ 4, 2023 జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకం నుంచి క్లెన్స్డ్ ఆఫ్ ద పాస్ట్ అనే భాగాన్ని చదివి వినిపిస్తారు గారు మనకు వివరిస్తారు. ఒక బాగా ఉన్న రోడ్డు ఆ కొండ యొక్క పాదాల వరకు వెళ్తోంది. ఒక మార్గం అక్కడి నుంచి వస్తుంది, కంటిన్యూ అవుతుంది. ఆ కొండ పైన, కొండ యొక్క చివరిలో చాలా పురాతనమైన ఏదో స్ట్రాంగ్ గా ఉన్నాయి హోల్డ్, ఏదో పాతవన్నీ అంటే రూయిన్స్, నాశనం, అంటే ఏమంటారు, ముక్కలుగా అయిపోయినవన్నీ ఉన్నాయి. వేల కొలది సంవత్సరాల కిందట అది ఒక అంటే చాలా మర్చిపోలేని ఒక స్థలము. అది ఒక కోట. కోట యొక్క చాలా గొప్పగా ఉన్నటి రాళ్లతోటి ఉందన్నమాట. ఎంతో గర్వకారణమైన స్తంభాలతో ఉన్న హాల్స్ తో, మొజాయిక్ ఫ్లోర్స్ తో, అప్పటికి మొజాయిక్ అవి, అలాగే మార్బుల్ అంటే చలవరాతి, బాత్స్ అంటే స్నానాలు గదులతో, అండ్ మోర్ విగరస్లీ అంటే ఇంకాను ఛాంబర్స్ చాలా అలాంటి వాటితోటి గదులతోటి ఉంది. అక్కడ దగ్గరగా ఎవరైనా దానికి సమీపించేసరికల్లా అవి దాని యొక్క వాల్స్ అన్ని చాలా ఉన్నతంగా, చాలా గట్టిగా, అంటే థిక్గా ఉన్నాయన్నమాట. అంటే దగ్గరగా వెళ్ళి చూసేసరికల్లా ఎంతో బలంగా అది బాగా గట్టిగా రక్షించబడి ఉందన్నమాట. కానీ దాన్ని జయించేశారు, నాశనం అయిపోయింది. మళ్ళీ అది కట్టబడింది. బాహ్యంగా ఉన్న ఈ గోడలు చాలా పెద్దగా ఉన్నటువంటి రాళ్ల బ్లాక్స్ తోటి చేశారనమాట. ఆన్ టాప్ ఆఫ్ అదర్, ఒకదాని మీద ఒకటి అలా వేసి, ఏ రకమైనటువంటి యంత్రాలు లేకుండా వాటిని కట్టడానికి అలా పెట్టారు. ఆ వాల్స్ లో ఒక పురాతనమైన నుయ్యి ఉంది అన్నమాట. చాలా అడుగుల లోతైంది. దానికేమో మెట్లు ఉన్నాయి దానిలో కిందకి వెళ్ళడానికి. ఆ స్టెప్స్ చాలా స్మూత్ గా, అంటే బాగా స్లిప్పరీగా, ఎక్కడైనా పడిపోతాం అంటే అది ఉంటుంది. స్లిప్పరీగా అంటే తెలుసు కదా, అంటే అడుగేస్తే జారిపోతాం అన్నట్టు. ఆ నుయ్యి యొక్క గోడలు అంటే మాయిశ్చర్ అంటే అక్కడ తేమగాను, దాంతో అది బాగా అంటే మెరుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఇదంతా కూడా అంటే రూయిన్స్ అంటే బాగా అంటే వినాశనం అయిపోయి ఇంకా దాని యొక్క అవశేషాలే ఉన్నాయన్నమాట. కానీ అక్కడున్న అద్భుతమైనటువంటి ఆ దృశ్యం ఆ కొండ చివరి నుంచి మాత్రం ఉంది. అయితే ఎడం చేతి వైపు దూరంగా ఎంతో బాగా మెరుస్తున్న సముద్రం ఉంది. అద్భుతమైనటువంటి వ్యూ అన్నమాట ఆ కొండ మీద నుంచి చూస్తే. అవే టు ద లెఫ్ట్ విత్ స్పార్క్లింగ్ సీ, సముద్రం ఉంది. అదేంటంటే వైడ్ ఓపెన్ ప్లెయిన్స్ విత్ హిల్స్ బిహైండ్ దెమ్. అంటే
అక్కడేమో ప్లెయిన్స్, అంటే బాగా పెద్ద పెద్ద మైదానాలు, వాటి వెనకాలేమో కొండలు ఉన్నాయి. కొంచెం దూరంలో చిన్నవి 2 కొండలు ఉన్నాయి. వాటికి అంటే ఆ రోజుల్లో అవి అవి కూడా అంటే ఫోర్ట్రెసెస్ అంటే ఏంటి ఇలాంటివే, అంటే ఫోర్ట్రెస్ అంటే రాజుగారి యొక్క గో కోటలు లాంటివి. కానీ అంటే గోడలే. నథింగ్ కంపారబుల్ టు దిస్ లాఫ్టీ సిటాడెల్. ఇంత పెద్దదానికి ఇంక ఏది కూడా పోల్చలేనంత పెద్దదన్నమాట. దట్ లుక్ డౌన్ ఆన్ దీస్ నైబరింగ్ హిల్స్. ఆ చుట్టుపక్కల ఉన్న హిల్స్ మీద అవి ఆ విధంగా అనిపిస్తున్నాయి. అండ్ ఆన్ ద ప్లెయిన్స్, ఆ ప్లెయిన్స్ మించి, ఆ హిల్స్ మించి సిటాడల్ అంటే ఒకసారి చూద్దాం, అంటే తెలుసు తెలియదు. అయితే దీని అర్థం ఏంటి అంటే, తెలుగులో సిటాడల్ మీనింగ్ కోటే, అంతే, కోటలే, పెద్ద 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 కోటలతో అంటే సరి సమానమైనవి, అంత చాలా పెద్ద కోటలు ఉన్నాయి ఆ కొండల మీద. ఆ అక్కడ అవే టు ద లెఫ్ట్ వాజ్ ద స్పార్క్లింగ్, సముద్రం ఉంది. అదేంటంటే దానికి అక్కడ ఎన్నో మైదానాలు, వెనకాల కొండలు ఉన్నాయి. ఆ ఇంకొంచెం దూరంలో 2 కొండలు ఉన్నాయి. అవి కూడా ఆ కాలంలో చాలా పెద్ద కోటలు అన్నమాట. కానీ దాంతో పోల్చేటటువంటి మరొక కోట ఏది లేదు, అంత పెద్ద ఉన్నాయి ఆ చుట్టుపక్కల హిల్స్ మీద, ఆ ప్లెయిన్స్ మీద. ఇది ఒక సౌందర్యమైన పొద్దున్న, అంటే మార్నింగ్, మంచి గాలి, అంటే అంటే మృదువుగా ఉన్న గాలి అక్కడ సముద్రం నుంచి బ్రైట్ గా, అంటే మంచి ప్రకాశవంతంగా ఉన్న ఫ్లవర్స్ ని కదిలిస్తూ ఆ రూయిన్స్ మీదుగా, ఆ అవశేషాల మీదుగా వస్తుంది. ఈ చెట్లు, ఈ పుష్పాలన్నవి చాలా సౌందర్యంగా ఉన్నాయి. వాటి రంగులు చాలా చక్కగా, చాలా డీప్ గా, అంటే అవి చాలా అద్భుతమైనటువంటి స్థలాల్లో పెరుగుతున్నాయి. ముఖ్యంగా రాళ్ల మీద, ఆ మధ్య మధ్యలో ఏంటి ఎక్కడెక్కడ పగుళ్ళలో ఉంటే అక్కడ, అంటే బ్రోకెన్ వాల్స్ యొక్క, అంటే వాల్స్ పగుళ్ళలోంచి కూడా అవి పెరుగుతున్నాయి. ఆ కోర్ట్ యార్డ్ లో కూడా పెరుగుతున్నాయి. అవేమోని అడవి ఫ్లవర్స్ ఫ్రీగా ఉన్నాయి. ఎందుకంటే చెప్పలేనన్ని శతాబ్దాల తరబడి అది ఒక, అంటే అక్కడ ప్రయాణించడం అనేది ఎంతో సాక్రిలేజ్. అంటే చూడాలి, సాక్రిలేజ్ అంటే ఏంటి, SACRILEGE. అంటే అదొక త్యాగం అంటున్నారు. సాక్రిలేజ్ మీనింగ్ ఇన్ తెలుగు త్యాగం అన్నారు. అంటే అక్కడ అది ఎలా ఉంది అంటే చాలా ఆ కొండలు అవన్నీను, అంటే ఆ ఫ్లవర్స్ అవి చాలా, ఇట్ సీమ్డ్ సాక్రిలేజ్ టు ట్రెడ్ ఆన్ దెమ్. అంటే వాటి మీద నడవడం ఒక త్యాగంలాగా అనిపిస్తుంది. ఎందుకంటే అవన్నీ కూడా ఆ మార్గం అంతా నిండిపోయి ఉన్నాయి. ఇది వాళ్ళ ప్రపంచం. అవేమోని, అండ్ మనమే అక్కడ స్ట్రేంజర్స్, అంటే కొత్త వాళ్ళం. కానీ ఎవరు కూడా అలా ఫీల్ అవ్వట్లేదు ఆ మార్గంలో. అంటే ఆ ఫ్లవర్స్ అన్ని అప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఆ హిల్ టాప్ నుంచి వ్యూ అనేది, అంటే ఆ శ్వాస తీసుకోలేనంత అంత బాగుందన్నమాట. లైక్ దోస్ విచ్ ఆర్ సీన్ అకేషనల్లీ, అప్పుడే ఇలాంటివన్నీ మనకు కనబడతాయి. అండ్ విచ్ ఆబ్లిటరేట్ కాన్షియస్నెస్ విత్ గ్రాండ్యూర్ అండ్ సైలెన్స్. అంటే ఒక రకమైన అద్భుతమైన స్థితితోటి మన కాన్షియస్నెస్ అంతా ఒక సైలెన్స్ తో నిండిపోతుంది. అయితే ఇది ఇక్కడ అలాంటిది కాదు. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉన్న ఎంతో సౌందర్యం,
సౌమ్యంగా, విశాలంగా. ఇక్కడ సమయాతీతంగా మనం జీవించగలం. ఒక గతం అన్నది లేకుండా, భవిష్యత్ అన్నది లేకుండా. అయితే ఈ మొత్తం ప్రపంచం అంతా అంటే తోటి నీవు ఒక్కటైపోతావు. ఇది అంత ఆనందంతో ఉన్న ఈ ప్రపంచంలో హోల్ ర్యాప్చరస్ వరల్డ్. అంటే అక్కడ గతము భవిష్యత్తు లేకుండా మీరు ఒక మనిషి అని ఫీల్ అవ్వరు. అంటే మీరు ఒక మనిషి కాదు, ఒక స్ట్రేంజర్ ఫ్రమ్ ఏ డిఫరెంట్ ల్యాండ్, వేరే ప్రపంచం నుంచి వచ్చిన వ్యక్తిగా. బట్ యువర్ దోస్ హిల్స్, మీరే ఆ హిల్స్ అయిపోయి, దోస్ గోడ్స్, అక్కడ ఉన్నటువంటి మేకలు, అండ్ ద గోట్ హెర్డ్ అంటే ఆ పశువుల కాపరిను. యువర్ ద స్కై, మీరే అక్కడ ఆకాశం అయిపోతారు. అండ్ ద బ్లాజమింగ్ ఎర్త్, ఎంతో మంచి సౌందర్యంతో ఉన్న ఫ్లవర్స్ తో ఉన్న భూమి అయిపోతారు. యు ఆర్ నాట్ అపార్ట్ ఫ్రమ్ ఇట్, అంటే మీరు వాళ్ళలో ఒకటి అయిపోతారు. మీరు వాళ్ళకంటే భిన్నంగా లేరు. యు ఆర్ ఆఫ్ ఇట్, వాళ్ళకి చెందిన వాళ్ళే. బట్ యు ఆర్ నాట్ కాన్షియస్ దట్ యు ఆర్ ఆఫ్ ఇట్. మీకు అది మీరు వాళ్ళల్లో ఒకటిగా ఉన్న కాన్షియస్నెస్ మీకు ఉండదు. అయితే ఈ ఫ్లవర్స్ కంటే మీరు వేరేగా ఉన్నట్టు మీకు అనిపించదు. అంటే ఈ ఈ కొండల కంటే ఇవన్నీ మీరైపోతారు. మీరేమో అక్కడ ఆ చిరునవ్వుతో ఉన్న ఆ పొలాలు అయిపోతారు. అక్కడ ఆకాశం, నీలంగా ఉన్న ఆకాశం, అంటే అది అంటే అంతటితో కలిసిపోయి నేనన్నది లేకుండా, భవిష్యత్తు గతము లేకపోతే ఆ స్థితి అన్నమాట. అండ్ ద డిస్టెంట్ ట్రైన్ విత్ ఇట్స్ పాసెంజర్స్, ఆ ట్రైన్ పాసెంజర్సే మీరు అయిపోతారు. యూ డిడెంట్ ఎగ్జిస్ట్, మీరు అసలు మీ ఉనికి లేదు. యూ హూ చూస్ కంపేర్, ఎవరైతే ఎన్నుకుంటూ ఉంటారో, ఎప్పుడు పోలుస్తూ ఉంటారో, ఏదో పని చేస్తూ ఉంటారో, వెతుకుతూ ఉంటారో, అటువంటి మీరు లేరు. యు ఆర్ విత్ ఎవ్రీథింగ్, మీరు అంతటితో ఏకమైపోయారు అనమాట. ఎవరో ఏం చెప్పారంటే, ఇట్ వాజ్ లేట్ అండ్ వీ మస్ట్ బి గోయింగ్. ఇది లేట్ అయిపోయింది, మనం ఇంక వెళ్ళాలి. అయితే మేము ఆ మార్గం ద్వారా కిందకు వచ్చాం, ఆ హిల్ కి రెండో సైడ్ కిందకు వచ్చాం. ఆ రోడ్డు వెంట అది సముద్రానికి తీసుకెళ్తోంది అనమాట. మేమందరం ఒక చెట్టు కింద కూర్చున్నాం. ఆయనేమో తన కోసం చెప్తున్నాడు. ఏ విధంగా ఆయన ఒక అంటే యువకుడు, మిడిల్ ఏజ్డ్ మ్యాన్, అంటే యంగ్ ఎలాగా అంటే యాజ్ ఎ యంగ్ మ్యాన్ ఎలాగా, మిడిల్ ఏజ్డ్ మ్యాన్ గా హీ హ్యాడ్ వర్క్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ యూరోప్ లో ఎన్నో భాగాల్లో ఆయన పనిచేసాడు. ఈ విధంగా త్రూ అవుట్ ద 2 వరల్డ్ వార్స్, 2 ప్రపంచ యుద్ధాల టైంలో ఆయన పనిచేసాడని చెప్తున్నాడు. అంటే ఆ రెండో ప్రపంచ యుద్ధం టైంలో ఆయనకి ఇల్లు లేదు. ఆఫ్ అండ్ వెంట్ హంగ్రీ, ఆకలిగా ఉండేవాడు. ఆయన ఏదో ఒక దాని కోసం, సంథింగ్ ఆర్ అదర్ బై దిస్ ఆర్ దట్ కాంకరింగ్ ఆర్మీ, అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్మీని జయిస్తూ ఇక్కడ అక్కడ తిరుగుతూ, అంటే నియర్లీ షార్ట్ ఫర్ సంథింగ్, ఏదో ఒక దాన్ని షూట్ చేస్తూ ఆ విధంగా ఉండేవాడు. హీ హ్యాడ్ స్పెంట్, ఆయన నిద్రలేని రాత్రులు అండ్ టార్చర్డ్ నైట్స్, అంటే బాధాకరమైన రాత్రులు గడిపాడు. ఎందులో? ప్రిజన్ లో, జైల్లో. ఎందుకంటే ఆయన తిరిగేటప్పుడు ఆయన తన పాస్పోర్ట్ కోల్పోయాడు. అండ్ నన్ వుడ్ బిలీవ్ హిస్ సింపుల్ స్టేట్మెంట్, ఆయన చెప్పే స్టేట్మెంట్ ఎవరు నమ్మరు. యాజ్ టు వేర్ హీ వాజ్ బోర్న్, ఎక్కడ ఆయన పుట్టాడు, ఏ కంట్రీకి ఆయన చెందుతాడు అనే విషయం ఎవరు ఆ పాస్పోర్ట్ లేకపోతే నమ్మరు. ఆయన ఎన్నో భాషలు మాట్లాడేవాడు. ఆయన ఏమోని ఒక ఇంజనీర్ అన్నమాట. ఏదో ఒక రకమైనటువంటి బిజినెస్, అండ్ వాజ్ నౌ పెయింటింగ్. అంటే ఆ తర్వాత దెన్ ఇన్ సమ్ సార్ట్ ఆఫ్ బిజినెస్, ఇప్పుడు పెయింటింగ్ చేస్తున్నాడు. ఆయన ఒక ఆయనకు పాస్పోర్ట్ ఇప్పుడు ఉంది. ఆయన ఏం చెప్పారంటే ఒక చిరునవ్వుతో, అండ్ ఏ ప్లేస్ టు లివ్, నాకు ఒక స్థలం ఉంది జీవించడానికి, నాకు ఇప్పుడు పాస్పోర్ట్ ఉంది అని చెప్పాడు. నా లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, ఎవరైతే పూర్తిగా వినాశనం అయిపోయారు అండ్ కొంతమంది వెనక్కి వచ్చారు జీవితంతో. ఆయన ఇంకా చెప్తున్నాడు, నేను దానికి ఏమీ పశ్చాత్తాపట్లేదు, కానీ ఏదోలాగా నేను నా యొక్క ఇంటిమేట్, చాలా సన్నిహితమైన కాంటాక్ట్ జీవితంతో కోల్పోయాను. అట్లీస్ట్ విత్ వాట్ వన్ కాల్స్ లైఫ్, అందరూ జీవితం అని అంటున్న దాంతో నేను అంత సంబంధం కోల్పోయాను. నేను ఈ ఆర్మీస్ తోటి, రాజులతోటి నాకు విసుగేసేసింది.
ఆ జెండాలు, అక్కడ ఉన్న రాజకీయాలు, వీటన్నిటితో వాళ్ళందరూ ఎంత బాధని దుఃఖాన్ని కలిగిస్తున్నారంటే మన అఫీషియల్ గా ఉన్న మతాలు కూడా అలాగే చేస్తున్నాయి. విచ్ హ్యాస్ షెడ్ మోర్ బ్లడ్, వీటి వల్ల ఎంతో రక్తపాతం అని, అంటే ఇంక మిగతా అన్నిటికంటే ఇవే ఎక్కువగా చేస్తున్నాయి. నాట్ ఈవెన్ ద ముస్లిం వరల్డ్ కెన్ కాంపీట్ విత్ అస్ ఇన్ వైలెన్స్ అండ్ హారర్. ఆ ముస్లిం యొక్క ప్రపంచం కూడా మనకున్న వైలెన్స్ తోటి, ఈ భయం తోటి కాంపీట్ చేయలేదు. మనం నవ్ వీఆర్ ఆల్ అట్ ఇట్ అగైన్, మళ్ళీ మనం అక్కడికే వచ్చాం. ఐ యూస్ టు బి వెరీ సినికల్ బట్ దట్ టూ హ్యాస్ పాస్. అంటే నేను చాలా సినికల్ అంటే నెగటివ్ వేలో ఉండేవాడిని. అది కూడా చూద్దాం, సినికల్ అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే అంటే విరక్తికరంగా నేను ఉండేవాడిని. ఇప్పుడు అది కూడా పోయింది అంటున్నాడు. సినికల్ అంటే బాగుంది పదం. అంటే నేను విరక్తికరంగా ఉండేవాడిని, అది కూడా ఇప్పుడు నాకు పోయింది. తర్వాత ఐ లివ్ ఎలోన్, నేను ఒంటరిగా జీవిస్తున్నాను. నా వైఫ్, నా చైల్డ్ చనిపోయారు ఆ యుద్ధం సమయంలో. అండ్ ఏ దేశమైనా ఎంతకాలం అయితే అది వెచ్చగా ఉంటుందో ఈజ్ గుడ్ ఇనఫ్ ఫర్ మీ, అది నాకు చాలా బాగుంది. అంటే ఏమీ ఇలాంటివి ఏమీ లేకుండా అని. ఐ డోంట్ కేర్ మచ్ వన్ వే ఆర్ ద అదర్, బట్ ఐ సెల్ మై పెయింటింగ్స్ నవ్ అండ్ దెన్. నేను ఇప్పుడేం అంత ఎక్కువగా దేన్ని పట్టించుకోవట్లేదు, కానీ అక్కడ అప్పుడు నా పెయింటింగ్స్ అమ్ముతూ ఉంటాను. అది నేను జీవించడానికి సరిపోతున్నది. అప్పుడప్పుడు ఇట్ ఈస్ రాదర్ డిఫికల్ట్ టు మేక్ ఎండ్స్, ఒక్కొక్కప్పుడు నాకు భోజనం అది రావడం కష్టంగానే ఉంటుంది. బట్ సంథింగ్ ఆల్వేస్ ఎండ్స్ మీట్, కానీ ప్రతిసారి కూడా ఆల్వేస్ టర్న్స్ అప్. అండ్ యాజ్ మై వాంట్స్ ఆర్ వెరీ సింపుల్, నా కోరికలు చాలా సింపుల్ గా ఉండడం వల్ల ఐఎమ్ నాట్ గ్రేట్లీ బోదర్డ్ అబౌట్ మనీ, డబ్బు కోసం నేను అంత బోదర్ అవ్వట్లేదు. నేను ఇప్పుడు ఒక మాంక్ని, అంటే మాంక్ అంటే సన్యాసి హృదయంలో. అనుపమ గారా? వసంత ఆస్క్, అనుపమ గారు అన్మ్యూట్ చేయలేదు. అన్మ్యూట్ చేశారు, మ్యూట్. అన్మ్యూట్ లోనే ఉందండి నాది. ఎవరు నిద్రపోతున్నారు? గురక వచ్చింది. నాకు ఇప్పుడు ఇదైనట్టు, సారీ. పర్వాలేదు, అంటే అదే అందుకే అన్మ్యూట్ కాదు, మ్యూట్ చేయండి. మ్యూట్ ఆల్ కరెంట్ అండ్ న్యూ పార్టిసిపెంట్స్. ఓకే. అయితే అంటే నేను ఇప్పుడు మనస్సులో ఒక మాంక్లా ఉన్నాను, అంటే సన్యాసిలాగా ఉన్నాను అనమాట. ఆమె కానీ బాహ్యంగా మాత్రం ఒక రకమైన మోనాస్టరీ అనే ప్రెజన్ లో ఉన్నాడు. అవుట్ సైడ్ ద మోనాస్టరీకి బయట ఉన్నాను. అంటే నేను ఏదో ఒక రకమైన సన్యాసి ఉండే స్థలంలో లేను, కానీ హృదయంలో సన్యాసిగానే ఉన్నాను. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే, మేము ఏదో ఒకటి వాగాలని కాదు, నా కోసం ఏదో చెప్పాలని కాదు, ఒక రకమైన స్కెచ్, నా బ్యాక్గ్రౌండ్ యొక్క స్కెచ్ మీకు చెప్తే ఇలా మాట్లాడడంతో ఐ మే గెట్ టు అండర్స్టాండ్, నేనేదో కొంత అర్థం చేసుకోగలను. విచ్ హ్యాస్ బికమ్ వెరీ వైటల్ టు మీ, ఏదైతే నాకు చాలా ముఖ్యమో అది అర్థం చేసుకోగలను మీతో చెప్తున్నాను. నథింగ్ ఎల్స్ ఇంట్రెస్ట్ మీ, నాట్ ఈవెన్ మై పెయింటింగ్స్. నాకు ఎందులో ఉత్సాహం లేదు, ఆఖరికి నా పెయింటింగ్స్ లో కూడా నాకు ఉత్సాహం లేదు. ఒకరోజు నేనేమో ఆ హిల్స్ దగ్గరికి వెళ్ళాలని ప్రయాణం అయ్యాను, నా యొక్క పెయింటింగ్స్ వస్తువులన్నీ పట్టుకుని. కానీ అక్కడ నేనేదో అక్కడ చూసింది పెయింట్ చేద్దామన్న భావంతో వెళ్ళాను. అప్పుడేమో చాలా పొద్దున్న, అంటే ఎర్లీ మార్నింగ్ అనమాట. ఆ ప్లేస్కి నేను రీచ్ అయ్యేసరికల్లా
అక్కడ కొన్ని మేఘాలు ఆకాశంలో ఉన్నాయి. వాటి నుంచి ఐ కుడ్ సీ అక్రాస్ ద వ్యాలీ, ఆ వ్యాలీకి క్రాస్ గాను అక్కడ సముద్రాన్ని నేను చూడగలిగాను. బ్రైట్ గా ప్రకాశవంతంగా ఉన్న సముద్రాన్ని చూశాను. అది చూసాక అప్పుడు నేను ఒంటరిగా ఉండడం నాకు ఎంతో ఆనందం కలిగింది. అది పెయింట్ చేయడం మొదలెట్టాను. ఐ మస్ట్ హ్యావ్ బీన్ పెయింటింగ్, కొంతసేపు నేను పెయింట్ చేసి ఉంటాను. అండ్ ఇట్ వాస్ కమింగ్ అలాంగ్ బ్యూటిఫుల్లీ, చాలా సౌందర్యంగా వచ్చింది. ఏ రకమైన మచ్చ గాని ప్రయత్నము లేకుండా ఐ బికేమ్ అవేర్ దట్ సంథింగ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్సైడ్ మై హెడ్. నా బుర్రలో ఏదో జరుగుతున్నట్టుగా నేను ఫీల్ అయ్యాను. ఇఫ్ ఐ కెన్ పుట్ ఇట్ దట్ వే, ఆ విధంగా నేను చెప్పగలిగితే అదే. ఐ వాజ్ సో అబ్జార్బ్డ్ ఇన్ మై పెయింటింగ్. నేను ఎంత లీనమైపోయానంటే ఆ పెయింటింగ్ లో కొంతసేపు నేను నోటీస్ చేయలేదు అక్కడ బయట నాకేం జరుగుతోంది అని. అప్పుడు సడన్ గా నేనేమో ఎరుకలోకి వచ్చాను. నేను ఇంకా పెయింటింగ్ వెయ్యలేకపోయాను. కానీ నేను చాలా నిశ్చలంగా కూర్చుండిపోయాను. ఒక క్షణం అయిన తర్వాత ఆయన ఇంకా చెప్తున్నాడు, మీరేమి నేను పిచ్చివాడని అనుకోకండి, నేను కాదు. ఎందుకంటే బట్ అక్కడ కూర్చోవడంలో నాకు ఒక ఎరుకొచ్చింది, ఒక అద్భుతమైనటువంటి ఒక సృజనాత్మకమైన శక్తి. అయితే ఇట్ వాజంట్ ఐ దట్ వాజ్ క్రియేటివ్. నేను క్రియేటివ్ గా ఉండడం కాదు, ఏదో సంథింగ్ నాలో ఏదో సంథింగ్ ఉంది, అది క్రియేటివ్ గా ఉంది. అదేమో ఇన్ దోస్ యాండ్స్ అండ్ ఇన్ దట్ రెస్ట్లెస్ స్పిరల్, అంటే సంథింగ్ దట్ వాజ్ ఆల్సో ఇన్ దోస్ యాండ్స్. ఏదైతే నాలో ఆ క్రియేటివ్ గా ఎనర్జీ ఉందో అది ఆ చీమల్లోని ఉంది. అక్కడ ఉన్నటువంటి రెస్ట్లెస్ గా తిరుగుతున్నటువంటి ఆ స్క్విరల్ దాంట్లో కూడా ఉంది, ఉడతలో కూడా ఉంది. నేనేమనుకుంటున్నానంటే ఈ రకంగా నేను బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని నేను అనుకోవట్లేదు, కానీ ష్యూర్గా నేనేం చెప్పానో మీకు అర్థం అయి ఉంటుంది. ఇదేమీ కూడా ఎవరికో సంబంధించిన సృజనాత్మకత కాదు. సమ్ టామ్ ఆర్ డిక్ ఆర్ హ్యారీ వాళ్ళ యొక్క సృజనాత్మకత కాదు. ఒక పోయం రాయడానికి కావాల్సిందో, లేకపోతే ఒక పెయింటింగ్ చేయడానికో, ఒక సిల్లీ పిక్చర్ వేయాల్సిన అలాంటి సృజనాత్మకత కాదు. ఇది కేవలంగా ఒక సృజనాత్మకతే. పవిత్రంగా, సింపుల్ గా అక్కడ ఉన్నటువంటి నా మనస్సులో ప్రొడ్యూస్ అయినవన్నీ ఆ చేత్తోటి, అంటే నేను వేస్తున్నవి ఔటర్ ఫింగర్స్ ఆఫ్ దిస్ క్రియేషన్, అంటే ఔటర్ ఫ్రింజెస్ ఆఫ్ దిస్ క్రియేషన్. దీనికి నేను వేస్తున్నదంతా కూడా పైనటువంటి కొసలే. అంటే కానీ అంత అక్కడున్న సౌందర్యాన్ని అంతటినీ నేను వెయ్యలేకపోయానని చెప్పడం అనమాట. విత్ లిటిల్ సిగ్నిఫికెన్స్, అంటే దానికి ఏమీ ప్రాముఖ్యత లేదు నేను వేసిన దానికని. అయితే నేను అందులో పూర్తిగా మునిగిపోయి స్నానం చేస్తున్నట్టు అయిపోయాను. అక్కడ ఒక రకమైన పవిత్రత ఉంది, ఒక రకమైనటువంటి ఆశీర్వచనం ఉంది. ఇఫ్ ఐ వర్ టు పుట్ ఇట్ ఇన్ రిలీజియస్ వర్డ్స్, అలా పెట్టాలి అంటే మతపరమైన పదాలలో చెప్పాలంటే ఇలా చెప్పాలి. నేను ఇంకా ఏం చెప్పాలంటే నేను పెట్టను. ఆ రిలీజియస్ వర్డ్స్ అనేవి, అంటే నేను ఒకవేళ రిలీజియస్ వర్డ్స్ లో పెడితే అంటూ ఇంకా నేను అలా చెప్పను. ఆ రిలీజియస్ వర్డ్స్ అన్నవి నా నోట్లోనే ఉన్నాయి. దే నో లాంగర్ హ్యావ్ ఎనీ, వాటికి ఏ రకమైన అర్థం లేదు. ఇట్ వాజ్ ద సెంటర్ ఆఫ్ క్రియేషన్. అది అటువంటి అప్పుడు ఆ సృజనాత్మకతకి ఒక కేంద్రంగా ఉంది. ఆ భగవంతుడే ఉన్నాడు అక్కడ. అగైన్ దోజ్ వర్డ్స్, మళ్ళీ ఆ పదాలు. బట్ ఐ టెల్ యూ, నేనైనా చెప్తున్నాను, ఇట్ వాజ్ హోలీ, ఇది చాలా పవిత్రమైంది. నాట్ ద మ్యాన్ మేడ్ హోలీనెస్ ఆఫ్ చర్చెస్ లో ఉన్న హోలీనెస్ కాదు, అక్కడ ఉన్నటువంటి సుగంధము, అక్కడ పాటలు అలాంటిది కాదు. అవన్నీ కూడా అంటే పరిపక్వత లేని నాన్సెన్స్ అనమాట. ఇది ఏదో ఒక ప్రత్యేకంగా ఎక్కడా కూడా ఏమీ ప్రదూషితం అంటే పొల్యూటెడ్, కంటామినేట్ అవ్వలేదు. అంటే ఏమాత్రం కూడా మలినం అవనకుండా, ఆలోచనకు అతీతంగా. అప్పుడు నా కళ్ళంట నీళ్ళు అన్నవి కిందకి, అంటే నాకు బుగ్గల మీద పైనుంచి వస్తున్నాయి. నేను అంత పూర్తిగా అంటే వాష్ అయిపోయాను. నా యొక్క గతం అంతా పోయింది. అక్కడ ఆ ఉడత అంటే ఫ్రెట్టింగ్ అబౌట్, అంటే అక్కడ ఆగిందిట.
ఇట్స్ నెక్స్ట్ మీల్. మళ్ళీ దానికి కావాల్సిన ఆహారం కోసం వెతుక్కుంటూ అక్కడ ఒక రకమైన అస్టానిషింగ్, అద్భుతమైనటువంటి, ఒక రకమైన ఆశ్చర్యకరమైనటువంటి మౌనం ఉంది, సైలెన్స్ ఉంది. ఆ సైలెన్స్ అనేది రాత్రికి చెందింది. అన్నీ కూడా నిద్రపోతున్నాయి, బట్ ఏ సైలెన్స్ ఇన్ విచ్ ఎవ్రీథింగ్ వాజ్ అవేక్. ఆ సైలెన్స్ లో అన్నీ కూడా అంటే జాగరూకతతో ఉన్న లాంటి సైలెన్స్. అక్కడ నేను ఏ చలనము లేకుండా చాలాసేపు కూర్చుండిపోయాను. ఎందుకంటే సూర్యుడు అంటే పశ్చిమంలోకి వెళ్ళిపోతున్నాడు. నేను అప్పుడు కొంత స్టిఫ్ గా ఉన్నాను. వన్ లెగ్ హ్యాడ్ గాన్ టు స్లీప్. ఒక ఒక కాలు పూర్తిగా నిద్రలోకి వెళ్ళిపోయింది. అండ్ ఐ కుడ్ స్టాండ్ అప్ ఓన్లీ విత్ డిఫికల్టీ. అంటే అది లేవట్లేదన్నమాట, చాలా కష్టంతో నేను లేచి నిలబడ్డాను. ఓన్లీ విత్ డిఫికల్టీ, చాలా కష్టంతో నేను నిలబడ్డాను. నేనేమో అతిశయోక్తిగా చెప్పట్లేదు, కానీ టైం అన్నది ఆగిపోయినట్టు అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇక టైమే లేదు, నా దగ్గర వాచ్ లేదు, కానీ చాలా గంటలు బహుశా అయిపోయి ఉంటాయి. నేను ఆ మూమెంట్ నుంచి నా బ్రష్ నేను అంటే అంటే ఆయన పెయింటింగ్ చేస్తున్న దగ్గర నుంచి నేను లేచే లోపల చాలా గంటలు అయిపోయి. నేనేం హిస్టీరికల్గా లేను, లేకపోతే అన్కాన్షియస్ గాను లేను. సమ్ అంటే ఎవరో నాకు తెలివి లేకుండా అయిపోయాను అన్నట్టుగా నేనేం చాలా మంది చెప్పినట్టుగా అలా లేను. దానికి వ్యతిరేకంగా నేను సంపూర్ణంగా అలర్ట్ గా ఉన్నాను, ఎరుకతో ఉన్నాను. ప్రతి దాని విషయం తెలుస్తోంది, ఏది ఎక్కడ జరుగుతోందో, నా చుట్టుపక్కల జరుగుతుందంతా నాకు తెలుస్తోంది. నా వస్తువులన్నీ నేను తీసుకుని కేర్ఫుల్ గా వాటిని భద్రపరిచి, నా యొక్క నాప్ శాక్ అనేది ఉంది, అందులో నేను భద్రపరిచాను. నేను ఆ స్థలం వదిలేసాను. అంత అద్భుతమైన స్థితిలో నేనేంటంటే మా ఇంటికి నడుస్తున్నాను. అన్నీ అక్కడ ఉన్నటువంటి ఆ శబ్దాలు, అంటే ఆఫ్ ఏ స్మాల్ టౌన్, అక్కడ ఒక చిన్న పట్టణం యొక్క శబ్దాలు, అవి ఏవి నన్ను డిస్టర్బ్ చేయట్లేదు ఆ స్థితిలో. అండ్ ఇట్ లాస్టెడ్ ఫర్ సెవరల్ అవర్స్ ఆఫ్టర్ ఐ గో హోమ్. ఇంటికి వెళ్ళే కూడా ఆ స్థితి నాకు చాలా గంటలు ఉండిపోయింది. నేను అందులోంచి బయటకు వచ్చాక, నెక్స్ట్ మార్నింగ్ నిద్ర లేచాక, అప్పుడు అదంతా పూర్తిగా పోయింది. నా పెయింటింగ్ నేను చూసుకున్నాను, అది చాలా బాగుంది, కానీ అంత అద్భుతంగా ఏం లేదు. సారీ టు హ్యావ్ టాక్డ్ సో లాంగ్. నేను ఇంతసేపు మాట్లాడాను, క్షమించండి అన్నట్టుగా చెప్తూ ఆయన ఏం చెప్పాడంటే, బట్ ఇట్ హ్యాస్ బీన్ బాటిల్డ్ అప్ ఇన్ మీ. అది నా లోపల పూర్తిగా స్థిర నివాసం ఏర్పరచుకుంది. అండ్ ఐ కుడ్ నాట్ హ్యావ్ టాక్ టు ఎనీవన్ ఎల్స్. నేను ఇంకెవ్వరితోటి మాట్లాడలేకపోతున్నాను. ఇఫ్ ఐ డిడ్ దే వుడ్ కాల్ ఇన్ ఏ ప్రీస్ట్. వాళ్ళు నన్ను ఒక ప్రవక్తకుడు అంటాడు, లేకపోతే సజెస్ట్ వన్ ఆఫ్ దోస్ ఎనాలిస్ట్, లేకపోతే అలాంటి వాళ్ళ దగ్గరికి, ఎనాలిస్టుల దగ్గరికి వెళ్ళండి నేనా చెప్తారు. నేనేమో మీకు ఒక ఎక్స్ప్లెనేషన్ కోసం అడగటం లేదు. హౌ డస్ దిస్ థింగ్ కమ్ ఇన్ టు బీయింగ్? ఇలా ఎలా జరిగిందండి? వాట్ ఆర్ ద సర్కమస్టెన్సెస్ నెససరీ ఫర్ ఇట్ టు బి? అలా ఉండాలంటే ఎలాంటి పరిస్థితులు అవసరం? యు ఆర్ ఆస్కింగ్ ద క్వశ్చన్ బికాస్ యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఇట్ అగైన్, ఆర్ యు నాట్? మీరు ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నారంటే మీరు మళ్ళీ ఆ స్థితిని అనుభవించాలనుకుంటున్నారు. అంటే అని ఆయన అన్నారనమాట. అంటే అదే నా ప్రశ్న వెనకాల బహుశా అదే నా లక్ష్యం అన్నారు. అయితే దయచేసి మనం అక్కడి నుంచి వెళ్దాం. వాట్ ఈజ్ ఇంపార్టెంట్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది జరగడం ముఖ్యం కాదు, బట్ దట్ యూ షుడ్ నాట్ గో ఆఫ్టర్ ఇట్. దాని వెనకాల మీరు పడకపోవడం ముఖ్యం. ఈ గ్రీడ్ అన్నది మళ్ళీ కావాలి అనేది, దానివల్ల మనకు అహంకారం వస్తుంది. అండ్ వాట్ ఈజ్ నెససరీ, మనకు కావాల్సింది నమ్రత. మీరు నమ్రతని కల్టివేట్ చేసుకోలేరు. ఒకవేళ మీరు అలా చేసుకుంటే అది నమ్రతే కాదు, మరొక రకమైన ఏదో పొందింది అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, యూ షుడ్ హ్యావ్ ఎనదర్ సచ్ ఎక్స్పీరియన్స్. నాట్ దట్ మీకు మళ్ళీ అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలన్నది అంత ముఖ్యం కాదు, బట్ దేర్ షుడ్ బి ఇన్నోసెన్స్. అక్కడ ఒక రకమైన అమాయకత్వం ఉండాలి, స్వేచ్ఛ ఉండాలి. దేని నుంచి? మన యొక్క ఎక్స్పీరియన్స్లు అన్నిటి నుంచి మనకి స్వేచ్ఛ ఉండాలి. మంచి చెడ్డ అన్నిటి నుంచి, ప్లెజెంట్గా అవ్వచ్చు, బాధాకరమైన అనుభవాలు అవ్వచ్చు, వాటి అన్నిటి నుంచి మనకి
స్వేచ్ఛ ఉండాలి. అంటే ఆ జ్ఞాపకాలన్నిటి నుంచిను. గుడ్ లార్డ్, యు ఆర్ టెల్లింగ్ మీ టు ఫర్గెట్ సంథింగ్ విచ్ హ్యాస్ బికమ్ ఆఫ్ టోటల్ ఇంపార్టెన్స్ టు మీ. అయితే మీరు ఏం చెప్తున్నారు? నాకు ఎంతో ముఖ్యమైన దాన్ని అంతటినీ మర్చిపోమని చెప్తున్నారా? యు ఆర్ ఆస్కింగ్ ద ఇంపాసిబుల్. అసంభవం అయినది నన్ను అడుగుతున్నారు. నేను దాన్ని మర్చిపోలేను. నార్ డు ఐ వాంట్ టు. లేకపోతే నేను మర్చిపోవాలని కోరుకోవటం లేదు. ఎస్ సార్, దట్ ఈస్ ద డిఫికల్టీ. అవును, అదే కష్టం. దయచేసి ఒక సహనంతో వినండి, అంతర్గత దృష్టితో. వాట్ హ్యావ్ యూ నౌ? ఇప్పుడు మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఒక డెడ్ మెమొరీ, అంటే ఆ పూర్తిగా చనిపోయిన గతానికి సంబంధించిన జ్ఞాపకం ఉంది. వైల్ ఇట్ వాజ్ హ్యాపెనింగ్ ఇట్ వాజ్ ఏ లివింగ్ థింగ్. అలా జరిగినప్పుడు అది లివింగ్ థింగ్ గా ఉంది, కానీ అక్కడ నేను అన్నది లేదు ఎక్స్పీరియన్స్ చేయడానికి. నో మెమొరీ. అక్కడ ఏ మెమొరీ మేము వెళ్ళటం లేదు. మీ మనస్సు అనేది ఇన్ ఏ స్టేట్ ఆఫ్ ఇన్నోసెన్సీ, ఒక అమాయకత్వంలోకి వెళ్ళిపోయింది. వితౌట్ సీకింగ్, ఏమీ అడగకుండా, వెతకకుండా, ఏది గట్టిగా ఏది పట్టుకోకుండా స్వేచ్ఛగా ఉంది. కానీ ఇప్పుడు మీరు వెతుకుతున్నారు, ఏదో ఒక డెడ్ పాస్ట్ ని వెళ్లాడుతున్నారు. ఇట్ ఈస్ డెడ్. ఇది ఆల్రెడీ మృతప్రాయం అయిపోయింది. యువర్ రిమెంబరెన్స్ హ్యాస్ డెస్ట్రాయిడ్ ఇట్. మీ యొక్క జ్ఞాపకమే దాన్ని వినాశనం చేసేసింది. అండ్ ఈస్ క్రియేటింగ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ డ్యుయాలిటీ. మీకేమో ద్వైతము అనేటటువంటి ఒక సంఘర్షణ ఇప్పుడు వస్తోంది. అంటే కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. కాన్ఫ్లిక్ట్ ఈస్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ వాట్ హ్యాస్ బీన్ అండ్ వాట్ యు హోప్ ఫర్. ఇంతకు ముందు ఏం జరిగింది, మీరు ఏం ఆశిస్తున్నారు, ఈ రెండింటి మధ్య మీకు సంఘర్షణ వస్తోంది. సంఘర్షణ అన్నదే మృతం, అండ్ అంటే డెత్ అనమాట అది. అండ్ యు ఆర్ లివింగ్ విత్ డార్క్నెస్. మీరు అంధకారంతో జీవిస్తున్నారు. ఆ విషయం, దట్ థింగ్ డస్ హ్యాపెన్ వెన్ ద సెల్ఫ్ ఈజ్ అబ్సెంట్. మీ సెల్ఫ్ లేనప్పుడు అలా జరిగింది. కానీ దాని యొక్క జ్ఞాపకం, అది కావాలని మీరు తప్పించడం, అది సెల్ఫ్ను బలపరుస్తోంది. అందుకే మీకు లివింగ్ రియాలిటీ అనేది రాకుండా అడ్డుకుంటున్నారు. దెన్ హౌ యామ్ ఐ టు వైప్ అవే దిస్ ఎక్సైటింగ్ మెమొరీ? ఇంత ఉద్రేకపూరితమైన ఈ జ్ఞాపకాన్ని నేను ఎలా తీసేనండి? అంటే మళ్ళీ మీరు అదే ప్రశ్న, ఈ ప్రశ్న ఏం చేస్తున్నదంటే, అది తిరిగి దాన్ని పట్టుకోవాలన్న స్థితి మీకుంది. మీకు యు వాంట్ టు వైప్ అవే ద మెమొరీ ఆఫ్ ద స్టేట్. ఆ జ్ఞాపకాన్ని మీరు తీసివేయడం ఎందుకు అంటే, మళ్ళీ దాన్ని ఫర్దర్ గా అనుభవించడానికి. సో క్రేవింగ్ స్టిల్ రిమైన్స్. అప్పుడు మీకు ఇంకా కోరిక ఉంటుంది మళ్ళీ అది పొందాలని. దో యు ఆర్ విల్లింగ్ టు ఫర్గెట్ వాట్ హ్యాస్ బీన్. అయిపోయిన దాన్ని మర్చిపోదాం అనుకున్నా సరే ఇంకా స్థితి కావాలని ఉంది. మీ యొక్క ఈ కోరిక, ఆ అద్భుతమైన స్థితి కోసం, అది ఎలాంటి కోరిక అంటే, డ్రింక్ కావాలని ఒక వ్యక్తి కోరడం ఎలాంటిదో, ఒక డ్రగ్ కావాలని అలాంటి కోరికే. అంటే అదెలాంటిదో ఈ కోరిక అలాంటిదే. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, మళ్ళీ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి ఆ స్థితి అన్నది నాట్ ద అంటే అనే స్థితి కాదు. ఈ క్రేవింగ్ అన్నది అవగాహన చేసుకోండి. అప్పుడు అది వాలంటరీగా అది డిజాల్వ్ అయిపోతుంది. ఏ రకమైన నిగ్రహం లేకుండా, ఇచ్ఛాశక్తి కూడా అవసరం లేకుండానే, అంటే దాన్ని అవగాహన చేసుకుంటేనే మీరు అందులోంచి బయటపడగలరు అని చెప్పారనమాట. అర్థమైందా? అంటే దీన్ని మనం అద్భుతంగా ఆ స్థితిని మనం గుర్తు చేసుకోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, నేను అన్న బలం పెరిగిపోయింది అని చెప్తున్నారు. ఇక్కడితో అయిపోయింది. అయిపోయిందా?